సినిమాలలో ఒక ఆడపిల్లని వేధిస్తేనో అత్యాచారం చేసినటువంటి సంఘటన చూస్తేనే కడుపు రగిలిపోయేటటువంటి సమాజం అది యాక్షన్ అని తెలిసినా సరే. అట్లాగే టీవీ సీరియళ్లలో కోడల్ని ఏడిపిస్తుంటేనో అత్త ఆవేదన చెందుతుంటేనో కంటతడి పెట్టేసుకుని మనం ఆ పాత్రలకి లీనమైపోయి నిజంగా ఇది చేయడం దుర్మార్గం అది చేయడం దుర్మార్గం అని భావించేటటువంటి మహిళా లోకం మన దగ్గర ఉంది. ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాలు చదువుకున్న వాళ్ళైనా సరే మహిళలు ఆ విషయంలో మాత్రం ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తూ ఉంటారు. ఇది ఉంటుంది. అట్లాంటి చోటన కర్ణాటక లాంటి చోట తమిళనాడు అయినా ఆంధ్ర అయినా కర్ణాటక అయినా తెలంగాణ అయినా ఈ సెంటిమెంట్స్ ఎక్కువే ఉంటాయి. కేరళలో కొంచెం తక్కువ. ఇలాంటి దశలో ఏదైతే రేవణ్ణ అనేటువంటి వాడి అరాచకం అసలు ఆ వీడియో చూస్తుంటేనే జుగుప్స కాదు, అసలు ఇది నిజ జీవితంలో చేసేటువంటి వాడు అసలు మనిషి కాల్చి చంపాలి, కుక్కని కాల్చినట్టు చంపాలి అట్లాంటి లంబడి కొడుకుని. ఎందుకంటే అంత నీచాతి నీచంగా తల్లి వయసు ఉన్నటువంటి మహిళ పట్ల కూడా దుర్మార్గంగా ప్రవర్తించిన రాక్షసుడు. వాడికి సంబంధించి 300 వాడు ఎంత నీచుడు అంటే మహిళలతో తను చేసే లైంగిక వేధింపులని వీడియో తీసి పెట్టేటటువంటి రాక్షసుడు వాడు. అట్లాంటి వాడు అసలు బతకనీయడం కాదు, ఉగ్రవాదిని కాల్చి చంపినట్టు కానీ నడి రోడ్డు మీద ఉరి తీసి చంపాలి అట్లాంటి వెధవని. కానీ జేడీఎస్తో పొత్తు పెట్టుకున్న పాపానికి అక్కడ వాడిని వరకు సస్పెండ్ చేయించగలిగింది బీజేపీ. వాడు ఇప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి వారంలో వస్తాను, నేను సిట్టిని ఎదుర్కొంటాను అని చెప్తున్నాడు. మళ్ళీ అదేదో తప్పేదో నేను న్యాయం నా పక్షాన ఉంటుందంట. ఏంటి ఈ ఎదవ చేసిన తప్పుడికి న్యాయం వీడి పక్షాన ఉంటుందంట. ఈ ఎదవ చేసిన పాపానికి ఇట్లాంటి దరిద్రుడి వ్యవహారం వలన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జేడీఎస్ కూటమికి ఏ మేరకు నష్టమో అర్థం కాకుండా ఉంది.